నమస్తే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను మోందా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణా జిల్లాలో పర్యటించున్నారు. మంగళవారం అంటే రేపు 4వ తేదీ. ఆయన మొత్తం ఈ దెబ్బతిన్న పంటలను పరిశీలించడం, రైతులతో మాట్లాడటం. మొత్తం ఎంత నష్టం జరిగిందనేది ఒక అసెస్మెంట్ పార్టీ పరంగా చేయించే కార్యక్రమం కూడా ఆయన చేస్తున్నారు. ఎందుకంటే క్రాప్ ఇన్సూరెన్స్‌కి సంబంధించి హి హాస్ థరో ఐడియా. క్రాప్ ఇన్సూరెన్స్ వల్ల తమ ప్రభుత్వ హయాంలో ఎంతమంది రైతులకి ఉపయోగం చేకూరింది, ప్రయోజనం చేకూరింది అనేది కూడా ఆయన విస్తారంగా. ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఎత్తేయటం వల్ల కేవలం 19 లక్షల మంది రైతులకి అది పరిమితం అయిన విషయాన్ని కూడా ఆయన అండర్‌స్కోర్ చేసి చెప్పబోతున్నారు. రైతులకి వాస్తవాలు చెప్పబోతున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి అలాగే కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని గారు, ఎమ్మెల్సీ తలసాని రఘురాం మొత్తం ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పెనమలూరు, పామర్రు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. ఇది ఏంటంటే సాలిడారిటీ టు ది విక్టిమ్ ఫార్మర్స్. పంట దెబ్బతిన్న రైతుల యొక్క సంఘీభావంగా ఆయన ఈ విషయం చెప్పబోతున్నారు. ఈ పర్యటన చేయబోతున్నారు. ఎంత నష్టం జరిగింది ఇప్పటికే వాళ్ళు పార్టీ పరంగా ఒక అంచనా అయితే వేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమలు చేసిన రైతుకు అండగా నిలిచిన అనేక కార్యక్రమాలు, పథకాలను రద్దు చేసిన విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావన చేయబోతున్నారు. ముఖ్యంగా ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన నష్టాలు చేకూరడానికి కారణమైన విషయాన్ని ఆయన ఎండగట్టబోతున్నారు. అండ్ ఇంకా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 18 నెలల్లో 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్ల రూపంలో రైతులు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొని పంటలు నష్టపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందకపోవటం గురించి కూడా చెప్పబోతున్నారు. దాదాపు 600 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని పెండింగ్లో పెట్టిన విషయాన్ని ఆయన లేవనెత్తబోతున్నారు. ఆర్బీకేలు అంటే రైతు భరోసా కేంద్రాలు. ఈ క్రాప్ విధానాన్ని ఎలా నిర్వీర్యం చేశారు ఇవంతా కూడా చెప్పబోతున్నారు. ఇవన్నీ రైతులకు పనిశాపంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోబోతోంది. ఎందుకంటే ప్రధానంగా క్రాప్ ఇన్సూరెన్స్ ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతమంది రైతులకి ఈ ప్రకృతి విపత్తుల కారణంగా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల ఎంతమందికి లబ్ధి చేకూరింది, లబ్ధి అనకూడదు, ప్రయోజనం చేకూరింది. అండ్ ఇప్పుడు అది పరిమితమైపోవటం వల్ల కేవలం ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టగలిగారో వాళ్ళకి మాత్రమే ఇది కన్ఫైన్ అవ్వటం అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావన చేయబోతున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే ఈ టూర్లో ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి ఆయన అంశాల వారీగా మాట్లాడబోతున్నారు, పంటల వారీగా మాట్లాడబోతున్నారు. రైతులను పరామర్శించిన తర్వాత ఈ ప్రభుత్వం మరి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.